ఎస్సీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణపై సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు క్రిమీ లేయర్ కూడా వర్తింపచేయాలని చెప్పింది. షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణను అనుమతిస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎస్సీ వర్గాలకు ఉద్దేశించిన రిజర్వేషన్ ప్రయోజనాల నుండి షెడ్యూల్డ్ కులాలలోని క్రిమీ లేయర్ వర్గాలని మినహాయించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రస్తుతం క్రిమీ లేయర్ అమలును ఓబీసీ వర్గాల రిజర్వేషన్లకు మాత్రమే వర్తింపచేస్తున్నారు. అర్హులకు మాత్రమే రిజర్వేషన్లు వర్తింపచేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. పేదరికం, వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని పలు డిమాండ్ల నేపథ్యంలో క్రిమీ లేయర్ అంశం తెరపైకి వచ్చింది. ఉపవర్గీకరణను సమర్థించిన 6 న్యాయమూర్తులలో 4 ఎస్సీలకు క్రిమీ లేయర్ మినహాయింపు తప్పనిసరిగా వర్తింపచేయాలని తమ తీర్పులలో స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్రం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాల్లో క్రిమీ లేయర్ను గుర్తించి వారిని నిశ్చయాత్మక చర్యల నుండి మినహాయించే విధానాన్ని రూపొందించాలన్నారు జస్టిస్ బిఆర్ గవాయ్. ఓబీసీలకు వర్తించే క్రిమీ లేయర్ సూత్రం ఎస్సీలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. 2018లో జర్నైల్ సింగ్ వర్సెస్ లచ్చి-నారాయణ్ గుప్తా కేసులో క్రిమీ లేయర్ మినహాయింపుపై విచారణ జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం పదోన్నతుల రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు క్రిమీ లేయర్ మినహాయింపును వర్తింపచేయవచ్చని పేర్కొంది. ఒక కులంలో సంపన్న కుటుంబాలను క్రిమీ లేయర్గా భావిస్తారు. ప్రస్తుతం ఓబీసీ వర్గాల రిజర్వేషన్లకు ఈ క్రిమీ లేయర్ను అమలు చేస్తున్నారు. ఓబీసీ వర్గాల్లో ఏడాదికి 8 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్లు వర్తించవు. దీంతో ఈ వర్గాలకు జనరల్ కేటగిరీ మాత్రమే వర్తిస్తుంది. అప్పుడు ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఉపవర్గీకరణ అనుమతి వచ్చిన నేపథ్యంలో వీళ్లలో కూడా ఈ క్రిమీ లేయర్ వర్గాలను మినహాయించాల్సిన అవసరం ఉందని 4 న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో క్రిమీ లేయర్ను గుర్తించి వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించే విధానాన్ని రూపొందించాలని జస్టిస్ బిఆర్ గవాయ్ తన తీర్పులో వెల్లడించారు. ఓబీసీలకు వర్తించే క్రిమీ లేయర్ విధానం ఎస్సీలకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇందిరాషాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1993లో బీసీల రిజర్వేషన్ నిమిత్తం అదొక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్లో క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ని కేవలం ఓబీసీలకు మాత్రమే పరిమితం చేసింది సుప్రీంకోర్టు. అయితే జర్నైల్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018లో క్రీమీ లేయర్ అనేటువంటి కాన్సెప్ట్ కేవలం ఓబీసీలకు మాత్రమే కాదు, ఎస్సీ, ఎస్టీలకు కూడా వర్తిస్తుందని చెప్పి కోర్టు క్లారిఫై చేసింది. దాన్నే ఇంకొకసారి రీఇటరేట్ చేయటం జరిగింది ఈ రోజున. అంటే ఎస్సీ, ఎస్టీలకి కేటాయించినటువంటి రిజర్వేషన్ ఫలాలు కరెక్ట్ డ్యూలీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అందాలి అంటే ఖచ్చితంగా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఈ కులాల్లో కూడా అంటే ఎస్సీ, ఎస్టీల్లో కూడా అప్లై చేయాలి. వెనుకబడినటువంటి వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందాలి. అప్పుడే ఆ ఇంటెండ్ ఆబ్జెక్టివ్ అనేది మనం అచీవ్ చేసినట్టు అవుతుందని కోర్టు క్లారిఫై చేయడం జరిగింది. క్రీమీ లేయర్ నిమిత్తం ఆల్రెడీ క్లియర్ కట్ గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రేమ్ చేసేసి ఉన్నాయి. అంటే వార్షిక ఆదాయం 8 లక్షల లోబడి, అలాగే వ్యవసాయ భూమి 5 ఎకరాల లోబడి, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ 1 క్లాస్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళ పిల్లలకి, అలా కొన్ని ఎగ్జంప్టెడ్ కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా క్రీమీ లేయర్ కింద వస్తారు. ఈ క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు కేవలం ఓబీసీకే మాత్రమే కాదు, ఎస్సీ, ఎస్టీలకు కూడా వర్తింప చేయటం అనేది కరెక్ట్ పద్ధతి అని సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది. ఇప్పుడు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ క్రీమీ లేయర్ క్రైటీరియాని రివైజ్ చేసుకోవచ్చు.